అందరికి ప్రైజ్ అలాట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక గొప్ప సాక్ష్యము మీ అందరి ముందు పంచుకోవాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ, కొన్ని నెలలుగా ఎదురు చూస్తూ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీతో పంచుకోవాలని ఆశపడుతూ మీ ముందుకు వస్తున్నాను. నా పేరు యశు అండి. మాది మదిర, ఖమ్మం డిస్టిక్. సో నా జీవితంలో అనేక లోటుపాట్లు, అనేకమైన పేద పరిస్థితులు, అనేకమైన మా కుటుంబం అని చిన్నప్పటి నుంచి మాది బాగా పేదరికమే. అయితే నా చిన్నప్పటి నుంచి చెప్పాలని చెప్పేసి అని అనుకున్నాను. నేను యాక్చువల్గా మాది ఒక చిన్న కుటుంబము. నందిగామ రాఘవాపురం అనే ఊర్లో యాక్చువల్ నేను జన్మించడం జరిగింది. అయితే దేవుడు చిన్నప్పుడే నేను నా పేరు పెట్టేటప్పుడే నాకు యాక్చువల్గా మెలకువగా ఉంది. ఆయన పేరు పెట్టడం నేను క్లియర్గా, ఒక పాస్టర్ గారు పేరు పెట్టడం నాకు తెలిసిపోయింది అప్పట్లోనే, అంత చిన్న వయసులో. అసలు నా లైఫ్లో కొన్ని తెలియకుండానే దేవుడు బయలుపరచడము, చెప్పడము ఇవి జరిగాయి. అంటే రేపు జరిగే విషయాలు ఈరోజు బయలుపరచడం, అలాంటి చాలా విషయాలు జరిగాయి నా లైఫ్లో. చిన్నప్పుడు 3వ తరగతిలో బాగా మాది పూరి గుడిసె, మాది గుడిసెనే చిన్నప్పటి నుంచి, గుడిసె స్టార్టింగ్ నుంచి. అయితే మా నాన్నగారు చిన్నప్పుడే నా 3rd క్లాస్లో చనిపోయారు. ఆ తర్వాత మా అమ్మ ఇది డైలీ వేస్ అనమాట, పొలం వేసుకొని ఆ పొలంలో ఒడ్లు పండించుకుంటూ చిన్నగా బ్రతుకుంటాం. మా అమ్మ చిన్న వ్యాపారం చేస్తూ, ఫ్రూట్స్ బిజినెస్ చేస్తూ ఆమె జీవనం కొనసాగించేది. మేము నలుగురము, ఒక అన్న, 2 అక్కలు, నేను చిన్నోడిని, ఆఖరివాడిని. సో వాళ్ళు ఏం చదువుకోలేదు, నన్నే చదువుకునే కృపను దేవుడు అనుగ్రహించాడు. నన్నే స్కూల్లో జాయిన్ చేశారు. తర్వాత 3వ తరగతిలో నన్ను హాస్టల్లో చేయటం జరిగింది నందిగంలో. ఆ తర్వాత దేవుడు అవకాశాన్ని బట్టి 3, 4, 5 హాస్టల్లోనే ఉన్నా. ఎగ్జాక్ట్గా నా 5వ తరగతిలో మా అమ్మ మరణించడం జరిగింది. అది ఎలాగంటే, మా అమ్మ హాస్టల్కి ప్రతి వారం వస్తూ ఉండేది, ఫ్రూట్స్ ఇస్తూ ఉండేది, కొన్ని డబ్బులు ఇస్తూ ఉండేది ఖర్చుల కోసము. ఇక ఆ తర్వాత ఆమె సడన్గా ఒక 20 రోజులు, ఒక 4-5 వారాలు రావటం ఆపేసింది. ఎందుకో నాకు తెలియదు, ఎందుకు రావట్లేదు నాకు తెలియదు. మా అన్నేమో పనుల్లో ఉండేవాళ్ళు, మా అక్కలు కూడా పనుల్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు వేరే తూర్పు అని వెళ్తారు, చిన్నప్పుడు తూర్పులు అని వెళ్తాను, వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు. మా మదర్ ఒకటే ఉండేదన్నమాట ఇంట్లో, మా అన్న ఉండేవాడు. ఇక ఆయన పనికి పోతాడు, నేను ఏమికి జ్వరం వస్తే, మరి బాగా జ్వరం వచ్చిందంటే ఏమి హై ఫీవర్, టైఫాయిడ్ లాగా వచ్చిందంట. ఒక వారం రోజులు బాగా ఇబ్బంది పడింది. ఇక వారం రోజులు మా అన్నకి చెప్పి హాస్పిటల్కి పోమంటే, మరి హాస్పిటల్కి వెళ్ళిందంట, నాకు తెలియదు. హాస్పిటల్కి వెళ్తే బాగా గ్లూకోజ్ ఎక్కించారనమాట, బాగా నీరసంగా ఉందని. మోషన్స్ ప్లస్ టైఫాయిడ్ 2 కలిపి గ్లూకోజెస్ ఎక్కించేసరికి ఆమెకి బాగా హైడ్రేట్ అయిపోయి బాడీ అంతా, ఇంకా ఆమె లంగ్స్కి ఫామ్ అయ్యి ఆమె మరణించడం జరిగింది. దాదాపు ఒక 30 రోజుల దాకా నేను ఆమె చూడలేదు. ఒక తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నేను ఎరిగి, అప్పటి వరకు ప్రతి వారం ఆమె వచ్చి నన్ను చూసుకుంటూ మంచిగా ఆ ఫ్రూట్స్ అవి ఇస్తూ, ఆమె కొంచెం అమౌంట్ నాకు ఇస్తూ వెళ్తూ ఉండేది. సడన్గా ఒక 30 రోజులు ఆమె రాలేదు, సడన్గా రాగలేదు. ఎందుకు రాలేదు తెలియదు. ఎవరు ఫోన్ చేసేవాళ్ళు లేరు, ఎప్పుడు ఫోన్లు లేవు, మాట్లాడేవాళ్ళు లేరు, ఎవరు వచ్చేవాళ్ళు లేరు. ఇంకా హాస్టల్లో అట్నే దిగులు పడతా ఉన్నాను, ఎందుకు రావట్లేదు, ఏమైంది అనేది నాకు తెలియదు. ఇక ఆ తర్వాత ఒకరోజు సడన్గా హాస్టల్లో మరణించిన తర్వాత అంబాసిడర్ కార్లో వెనక బాడీని వేసుకొని నా దగ్గరికి వచ్చారు. ఒక డ్రైవర్ ఉండి, ఎదర మా రిలేటివ్ ఉన్నారు. ఎదర బాడీ ఉంది, నన్ను కూర్చోబెట్టి నేను ఇంటికి తీసుకెళ్తారంట అని మా వార్డెన్ చెప్తే, నేను ఎదర కూర్చున్న సీట్లో డ్రైవర్ పక్కన. వెనకైనా డెడ్ బాడీ ఉంది, నాకు తెలియదు ఆ సంగతి. ఆ డెడ్ బాడీ ఉందన్న తెలిసి నేనే ఒక్కసారి అసలు అప్పుడు తెలియపోయేది. పొద్దున్నే కార్లు ఎక్కించుకొని పోతున్నారు, ఏందో అంత వింతగా ఉండేది. చలికాలం అప్పుడు, బాగా డిసెంబర్ ఆ టైంలో. ఇక కారులో కూర్చున్న ఆనందం ఉందిలే, కానీ వెనక డెడ్ బాడీ ఉన్న సంగతి నాకు తెలియదు. వెనక చోట్ల నేను ఎక్కడికి ముందే చూస్తున్నా, ఇంటికి తీసుకెళ్తున్నారేమో, ఏమన్నా పని ఉందేమో, ఏమో తెలియదు. ఆ కారులో వెళ్ళటం, తర్వాత ఇల్లు ఎప్పుడు వచ్చిద్దా అని ఆత్రుతంతో నేను ఎదురు చూడటం ఉంటాం.
ఆ ఇల్లు త్వరగా వస్తుందని చెప్పేసి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట నందిగా నుంచి రాకపోవడానికి. ఇంకా ఆ కార్లో నాకు నేను నవ్వాలేదు లేదు, అయితే సైలెంట్గా ఉన్నా, మొత్తానికైతే చూస్తూ ఉన్నా బయట ప్రదేశాలని. ఈ ఇల్లు వచ్చింది, ఇల్లు దిగి కవర్ ఉంటుంది, కవర్లో బట్టలు చదువుకొని వచ్చిన. ఆ కవర్ ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత మా అమ్మ కోసం ఎదురు చూశాను నేను. ఇంట్లో ఉందేమో, పడుకొని ఉందేమో అని చెప్పేసి, తొందర పొద్దున్నే కదా, ఇంకా లేచి ఉండదేమో అని చెప్పేసి నేను లేపడానికి ఆ డోర్ తీసుకొని టపక్కన ఇంట్లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి కవర్ పడేసి ఇంట్లో చూస్తే ఇంట్లో లేదు. బయట ఎదుగుతా ఉన్నా. నేను ఎదుగుతా ఉండేసరికి, నేను బయటికి ఎదుక్కుంటే కనపడకపోయేసరికి, నేను బయటకు వచ్చేసరికి రోడ్డు మీద నుంచి బాడీని ఇంకా బయట మా పెదనాన్న వాళ్ళందరూ కూడి ఆ డెడ్ బాడీని బయటికి తీయటం, అదొక బాధాకరమైన విషయం. నా లైఫ్లో చాలా బాధాకరమైన విషయం అది. ఆ డెడ్ బాడీని బయటికి తీస్తుంటే ఇంకా తట్టుకోలేక ఇక బాడీనే తీసుకొస్తుంటే ఏడుస్తూ ఉన్నా. ఏందో తెలియదు. సడన్గా 30 రోజుల తర్వాత డైరెక్ట్ ఆ శవాన్ని నేను చూడటం ఏందో, అది కూడా శవం నాతో పాటు కారులో వెనకుంది, నేను ముందున్నా. ఆ శవాన్ని చూడలేకపోయా, నేను మా అమ్మని చూడలేకపోయా. ఇవన్నీ ఇంకా మైండ్లో ఏడుపే ఫస్ట్ ఆ ఏడుపే. ఆ ప్రేమను కోల్పోయినా కదా, నెల రోజులు చూడలేదు ఒక తల్లిని. తర్వాత నెల రోజులు చూడకుండా డైరెక్ట్ శవాన్ని చూడటం అంటే అదొక భయంకరమైన సన్నివేశం నా జీవితంలో. ఆ తర్వాత ఇంకా కొన్ని రోజులు అలా నేను, అప్పుడు నేనే కదా లాస్ట్ వాడిని, నేనే పెట్టాలి. అప్పుడు పద్ధతుల ప్రకారం కొరివి పెట్టాలంటారు, తలకొరివి. ఇక బాధలో పొద్దు నుంచి తినకుండా సాయంత్రం దాకా, చిన్నపిల్లగానే కదా, నాలుగో తరగతి 5వ తరగతి అప్పుడు, 4th క్లాస్ 5th క్లాస్. ఇక ఆ లైఫ్ ఏం అర్థం కాల ఆ రోజు దినం. ఇంకా అన్ని రోజులు బయటికి రాకూడదు అన్నారు. ఇంకా అందులో ఇంట్లోనే 11 రోజులు అయిపోయినాయి, గడిచినాయి. ఆ తర్వాత మా మామయ్య ఏఎస్ఐ, ఆయన సిఆర్పిఎఫ్లో చేస్తారు, ఆయన వచ్చి తీసుకెళ్దామని అనుకొని ఫిక్స్ అయిపోయి మమ్మల్ని అందరినీ ఇంకా ఇల్లుని వదిలేసి మేము వెళ్ళడం జరిగింది. ఇల్లూరు అనే గ్రామానికి వెళ్ళడం జరిగింది, మదిరమండలం. ఇంకా అక్కడే నా జీవితం 5th మా మామయ్య తీసుకెళ్ళిపోయాడు. 6th 7th 8th 9th 10th ఇంకా ఆయన దగ్గరే చదువుకొని ఆయన్నే చూసుకున్నాడు. సడన్గా ఏమైందో తెలియదు కానీ ఆయన నా వల్ల కాదు, మరి ఇంటర్మీడియట్ నేను చదివేయలేను ఇక అని చెప్పేసి ఆయన ప్యాకప్ అయిపోయి వెళ్ళిపోయాడు ఆయన డ్యూటీకి. ఇక ఆ తర్వాత నేను దేవుడి దయ వల్ల ఆ ఇంటర్మీడియట్ క్రిస్టియన్ కాలేజ్ ఒకటి ఉంటే కరుణాపురం కాజీపేటలో చదవడం జరిగింది 2 years. దేవుని దయ వల్ల నాకు ఎప్పుడు ఎవరు లేరు. ఆ సీట్ వచ్చింది, చదువుకున్నా. ఒక ఎగ్జామ్ రాసి ఎంసెట్ రాస్తే సీట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఇంజనీరింగ్ చదవాలని ఆశ. మా మామయ్యని అడిగి, ఇంజనీరింగ్ చదవాలని ఏమన్నా సహాయం చేయగలుగుతావు అంటే, నా వల్ల కాదు, నాకు పిల్లలు ఉన్నారు, నేను చూసుకోవాలని చెప్పేసి ఆయన అన్నాడు. ఇక నేను అప్పుడు చిన్న క్లాస్ వచ్చింది ఇక ఇంట్లో. ఇక నేను గొడవ పెట్టుకోవడం, మరి చదివిన కాడికి ఏంది, నేనైతే ఇంజనీరింగ్ చదువుతా, డిగ్రీ చదవమన్నాడు మా అమ్మ. డిగ్రీ చదవమంటే ఇక నా వల్ల కాదు అని చెప్పేసి నేను ఇంజనీరింగే చదవాలని చెప్పేసి నా ఆశ. ఎందుకంటే చదివితే కొద్దిగా వాల్యుబుల్ చదువు చదవాలి, అప్పుడే కొద్దిగా ఎందుకు దేవుడు అంత మెచ్యూరిటీ ఇచ్చినాడు. చదువుకుందామని చెప్పేసి నేను ఆశపడ్డా. ఇక దేవుడు అప్పుడైతే లేదు, పిలుపు అయితే లేదు అప్పటికి. ఆయన స్వరం వినపడలేదు. ఆయన మహాకృపను బట్టి ఆయన ఏర్పాట్లో ఉన్నా కాబట్టి ఇంకా ఆయన ఆలోచన నాకు, నేను హైదరాబాదులో ఉంటేనే నేను జాబ్ చేసుకుంటే చదవగలను అనే ఆలోచన పుట్టింది నాకు. నేను ఇంకా డైరెక్ట్ దిల్సుఖ్ నగర్లో కాలేజ్ ఉంటే పనినీయ కాలేజీ ఫస్ట్ అనమాట అప్పుడే. సో నాకు ర్యాంక్ ఎక్కడో పెద్ద ర్యాంక్ నాది, నాకు సీట్ రాదు. దేవుడి దయ మహాకృపను బట్టి నాకు సీట్ ఇచ్చినాడు. ఇక అక్కడ సీట్ వచ్చిన తర్వాత నేను ఉద్యోగం చేసుకుంటా, బేకరీలో పని చేసుకుంటా, 2500 బేకరీలో సాయంత్రం పని చేసుకుంటా, పొద్దున కాలేజ్ చదువుతూ ఉన్నాను. సాయంత్రం పని చేసుకుంటా, పొద్దున కాలేజ్ చదువుతాను. అలా 4 సంవత్సరాలు ఉద్యోగం చేసుకుంటూ, చదువుకుంటూ, బుక్స్ కొనుక్కుంటా, స్కూల్ ఫీజులు కట్టుకుంటా, అలా 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 నా జీవనం కొనసాగిందనమాట. కొనసాగి జీవితంలో ఒంటరి జీవితాన్ని, కనీసం నా ఇంటి దగ్గర నుంచి మా అక్కోళ్ళు కానీ వీళ్ళు కానీ ఫోన్ చేసేది లేదు, ఏమీ లేదు. ఒంటరి జీవితం అయిపోయింది. మా అన్న ఒకసారి సహాయం చేసినాడు, గ్యాస్ తీసుకొని వచ్చినాడు నా దగ్గరికి, నాకు ఇబ్బంది అవుతుందంటే వండుకోవడానికి.
ఇక 2500లో 750 రూపాయలు రూమ్ రెంట్ కట్టేవాడిని. మిగతా అమౌంట్ బుక్స్కి వాటికి వీటికి నేను చూసుకునేవాడిని. ఇక ఈ ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటూ మొత్తానికైతే దేవుడు మహాకృపను బట్టి నైట్ షిఫ్ట్లు చేసిన నైట్ షిఫ్ట్లు చేసి జ్వరాలు బాగా వస్తూ ఉండేది, నిద్ర లేక నానా కష్టాలు పడుకుంటా మొత్తానికైతే దేవుడు సహాయం చేసినాడు. ఆయమ్మలు హెల్ప్ చేసుకుంటా నాకు ఒళ్ళు తూడ్చుకుంటా వాళ్ళు తగ్గించి నాకు కొద్దిగా హాస్పిటల్లో కాబట్టి పనిచేసేది దేవుడు. డాక్టరు శ్రీకాంత్ గారు అని దిల్సుఖ్ నగర్లో ఆయన గొప్ప సహాయం చేసినాడు నాకు. ఆయన అడగగానే జాబ్ ఇచ్చి రిసెప్షనిస్ట్గా జాయిన్ చేసుకున్నాడు. 5,000 ఇస్తుండే నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు, అప్పుడే 5-6 వేలు ఇస్తుండే. ఇక ఆయన ఛాన్స్ ఇచ్చినాడు, నమ్మకంగా పనిచేస్తే ఇంకా ఆయన మొత్తం అకౌంట్స్ అన్నీ చూసుకుంటూ ఉండేవాడిని. దేవుడు మహాకృపను బట్టి మొత్తానికి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వెంటనే ఒక ఐటీ కంపెనీలో జాబ్ వచ్చింది. 6,000కి జాయిన్ అయ్యాను. 6,000కి జాయిన్ అవుతా ఇంట్లో కొద్దిగా మా అన్న అప్పుడే అడుగుతూ ఉన్నాడు హెల్ప్, బండి పెట్టుకోవడానికి. నాకు కొంచెం మా అన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూ ఉన్నాడు. ఆయన సహాయం చేసుకుంటా కొద్దిగా గొప్ప ఇక ఆయన్ని ఓదారుస్తూ కొద్దిగా సహాయం చేస్తూ నా వంతు నేను సహాయం వచ్చిన దాంట్లోనే ఇద్దరం కొద్దిగా సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత బాగానే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీలో చేయాలనుకుంటున్నాను, ఆశపడ్డా. ఏ కంపెనీలో అయితే రావాలనుకున్నా అదే కంపెనీలో జాబ్ వచ్చింది. పెద్ద కంపెనీలో చేయాలని చెప్పేసి అనుకున్నా. విప్రోలో 5 సంవత్సరాలు పనిచేసిన. ఆ విప్రోలో 5 సంవత్సరాలు పనిచేసి ఒక మంచి 6 గదులు ఇల్లు కట్టిన. 12 లక్షలు, దాదాపు 12 లక్షలు పెట్టి దేవుడు మహాకృపను బట్టి ఆయన నేను ఏంది అప్పుడే నాకు ప్రార్థన బైబిల్ చదువుకుంటుంటే నువ్వు దృఢంగా ఇల్లు కట్టబడదేవు అని చెప్పేసానంటే ఆ వాక్యం ఆయన పలికిన వెంటనే నెక్స్ట్ రోజే నేను స్థలం కొన్నా 1,30,000 పెట్టి ఇల్లూరులో. ఇక ఆయన ఆ ఇల్లు కట్టాము. అన్న కలిపి అన్న సహాయంతో ఇల్లు కట్టాము. ఇక తర్వాత ఇల్లు కట్టిన తర్వాత ఏంది, నేను అసలు యూఎస్ వెళ్ళిపోదాం, అక్కడనే సంపాదించేద్దాం, బాగా సంపాదిద్దాం అని చెప్పేసి నేను ఆశపడ్డా. కానీ దేవుడు ఎందుకో మరి పంపించలేదు. ఇక పెళ్ళి వద్దనుకున్న సడన్గా పెళ్ళి కుదిరింది. ఆ వారంలోనే ఎంగేజ్మెంట్, పెళ్ళి అన్నీ ఫాస్ట్గా అయిపోయినాయి. అది ఏందో నాకు అర్థం కాలేదు. నేను యాక్చువల్గా ఏం కోరుకున్నా, చూస్తే ఒక అమ్మాయినే చూడాలా, పెళ్ళి చేసుకోవాలా. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి కదా. ఎందుకంటే నేను కష్టపడుకుంటూ వచ్చిన, చిన్నప్పటి నుంచి నా జీవితం ఏందో నేను చూసుకుంటూ వచ్చా. సో నేనేమనుకున్నా అంటే ఎవరిదైనా జీవితమే కదా, కొంచెం నాకు కష్టపడే ఫ్యామిలీ నుంచి అయితే వాళ్ళకు కూడా ఒడిదుడుకులు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా మన బాధలు వింటారు. ఎందుకంటే మనం కూడా చెప్పుకోదగ్గ రిచ్ ఫ్యామిలీ ఏం కాదు, పేద కుటుంబము. మనకు అనుకూలంగా ఉంటారు వాళ్ళు అని చెప్పేసి నేను అడిగేయడం జరిగింది. ఓకే నచ్చేసింది, ఓకే చెప్పిన. తర్వాత సంభవం మ్యారేజ్ అయిపోయింది. కానీ ఈ గ్యాప్లో అనేక విధాలుగా శోధన ఉండేది. వ్యామోహము కానీ, చూపు కానీ, మోహపు చూపులు కానీ, ఇవన్నీ ఈ ఈ ఈ పీరియడ్లో, ఇది ఇంజనీరింగ్ నుంచి ఈ పెళ్లి వయసులో చాలా తప్పిదములతో నేను చేయటం జరిగింది. అట్లా చూడటం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు కరెక్ట్గా లేకపోవడం, మళ్ళీ వీళ్ళు నాకు కరెక్ట్ కాదని మళ్ళీ వాళ్ళు వదిలేయటము, అలా జరిగే 2-3 సిచ్యువేషన్లు. ఇక నాకు సంభవం అరేంజ్డ్ మ్యారేజ్ బెస్ట్ అని చెప్పేసి నేను దేవుడు నాకు ఎందుకో సహాయం చేసినాడు. చేసిన వెంటనే నాకు మ్యారేజ్ అయిన నెక్స్ట్ 1 year లోపే మా వైఫ్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆమెకి దేవుని మహాకృపను బట్టి నేనే అప్లై చేసిన. ఇక నాకు జాబ్ వస్తుంది చూడు అని చెప్పేసి నేను అప్లై చేసిన. ఆమెకి దేవుడు మహాకృపను మంచిగా చదువుకుంది, మంచిగా ఇంటెలిజెంట్ అనమాట. బాగా వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది, మంచి జాబ్ వచ్చింది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, తెలంగాణ గవర్నమెంట్లో జాబ్ వచ్చింది ఆమెకి. ఇక అప్పటి నుంచి ఇక కంటిన్యూ జరుగుతూ ఉంది. నేను విప్రోలో 5 సంవత్సరాలు చేసిన. ఆల్మోస్ట్ నా జీవితం దాదాపు 10-11 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత నేను యాక్చువల్గా ఆమె గవర్నమెంట్ జాబ్ ఉంది, నేనేమో సాఫ్ట్వేర్లో ఉన్నా. నాకేం అర్థం కావట్లేదు. నేనేమో హైదరాబాద్ పోవాలి, ఆమె ఏమో ఇక్కడ ఉద్యోగం, పిల్లలు చూసుకోవడానికి ఎవరు లేరు. నాకు మదర్ అండ్ ఫాదర్ లేరు. వాళ్ళ సైడ్ చూసుకుంటే వాళ్ళు కుటుంబం వ్యవసాయం చేసుకునే వాళ్ళే. సో మాకేం అర్థం కావట్లేదు. నేను అక్కడ, ఏమి ఇక్కడ, ఇంటికి రమ్మంటున్నారు, ఆఫీసులకు రమ్మంటున్నారు, ఏం అర్థం కావట్లేదు. ఇంకా నేనేమనుకున్నానంటే కొడితే గవర్నమెంట్ జాబే కొట్టాలి, గట్టి జాబే కొట్టాలా అని చెప్పేసి సివిల్స్కి ప్రిపేర్ అవుదామని చెప్పేసి డిసైడ్ అయ్యి రిజైన్ చేసిన. ఒకరోజు సడన్గా పొద్దున
ఉదయకాలం అంటే 3-4 ఆ ప్రాంతంలో నాకు ఒక స్వరం వినపడింది. ఇదిగో యెహోవా ధర్మశాస్త్రమును బట్టి నడవాలని చెప్పేసి. నాకు అర్థం కాదు, 3 సార్లు వినపడ్డది ఆ స్వరం. ఏంది స్వరం ఏంటి, అసలు ఏమని జరుగుతుందని చెప్పేసి నాకు అర్థం కాలేదు. తర్వాత ఏం జరిగింది, మూడో రోజు ఈ స్వరం విన్న తర్వాత మూడో రోజు డైరెక్ట్ యేసయ్య ఇలా ముళ్ళ కిరీటం ధరించుకొని కళ్ళు మూసుకొని కళ్ళెమ్మటి నీళ్లు గారుస్తూ ఉన్నాడు ఆయన. అప్పుడు కల్లో అది నేనే మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక బ్రదరు అన్న నీకు ఒక సేవకుడు అన్న నీకోసం లడ్డూస్ తీసుకొచ్చాను అంటే నేను తినాలో లేదే దేవుడిని అడిగి చెప్తా అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. కళ్ళలోనే ఇదంతా. ఇక దేవుడు అక్కడి నుంచి ఒక చెయ్యి వచ్చింది, పైన నుంచి ఒక చెయ్యి వచ్చింది, తినొచ్చు అనగానే ఇక ఈయన సైడ్కి వెళ్ళిపోయాడు. నాకు సడన్గా ఇక నేను మోకరించే ఉన్నా, ప్రార్థన చేసుకుంటున్నా. ఇక ఆయన యేసయ్య ఆయన కన్నీరు గారుస్తా ఆయన కనపడ్డాడు. అసలు ఎంత బాగున్నాడో, పింకిష్ ముఖము, ఆయన కళ్ళు, ఆయన దీనత్వము, కన్నీరు గారుస్తా కనపడ్డాడు. మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా ఏంది ప్రభువా, నేను ఏమన్నా తప్పు చేస్తే నన్ను క్షమించలే కానీ నువ్వు ఏడవటం ఏంది ప్రభువా అని లేచి కన్నీళ్ళు దూరడం, తుడిచిన 2 కన్నీళ్ళు ఇలా తుడిస్తే ఎంతో సంతోషం. అసలు ఆయన మధురమైన మొహాన్ని పట్టుకునే కృపని నాకు దేవుడు అనుగ్రహించినాడు. ఆయనకి లెక్కలేని వందనాలు. ఇంకా తర్వాత నాకేం అర్థం కావట్లేదు, ఏంది ఈ స్వరం వినపడ్డది, ఆయన మాట్లాడడం, ఆయన కన్నీళ్ళు నేను దూడిచినా నాకేం అర్థం కావట్లేదు. ఆ తర్వాత నాకు సడన్గా నేను యూట్యూబ్లో చూస్తూ ఉండగా అప్పుడే చూస్తూ ఉండగా లాజరస్ అని చెప్పేసి ఖమ్మం మంచి ప్రొఫెటిక్ ప్రవక్త ఆయన. ఇక ఆయన మాట్లాడతాను, దేవుడితో మాట్లాడతానని చెప్పేసి ఆయన సాక్ష్యం విన్న తర్వాత ఇంకా ఆయన దగ్గరికి పోవాలని అనిపించింది, ఏమన్నా దేవుడు మాట్లాడతాడు ఆయన ద్వారా అని చెప్పేసి. వెళ్ళిపోయి ఆయన ప్రసంగం 15వ తారీఖు ఆయన ప్రసంగం చేస్తూ ఉంటాడు. అంటే ఏమన్నా మంత్లీ ఒకసారి 15వ తారీఖు ఆయన చెప్తూ ఉంటాడు అనమాట. ఆయన కూటమి పెడతాడు. ఆ కూటమికి మేము అటెండ్ అయినాం, మా బ్రదరు నేను. ఇక మేము వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని అంతా ఆరాధన అయిపోయిన తర్వాత ప్రార్థన చేపించుకునేటప్పుడు ఆయన చెయ్యి పెట్టి నా మీద, నువ్వు బలంగా గొప్పగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పేసి, నువ్వు సేవ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ మారబడతాయి, ఆశీర్వాదకరంగా మారబడతారు, నువ్వు గొప్పగా వాడుకోబోతున్నాడు దేవుడు అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. మరి ఎలా ఏంది దేవుడు ఎలా మాట్లాడతాడు అని చెప్పేసి అంటే, ఆయనే మాట్లాడతాడు నీతో, ఆయనే కనపడతాడు, నువ్వు అడుగుతున్నావంట కదా మాట్లాడు కనపడు, నువ్వు నిజమైతే కనపడు అని చెప్పేసి అంటున్నావంట కదా, ఆయన మాట్లాడతా అన్నాడు. నువ్వు ఉపవాసం ఉండి 21 రోజు ఉపవాసం అంటే ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన చెప్తాడు అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. అయితే లాజరేస్ అన్న ఖమ్మంలో ఇలా ప్రేయర్కి అటెండ్ అయినప్పుడు 21 రోజు ఫాస్టింగ్ ఉండమన్న తర్వాత నేను ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన అనమాట. ప్రార్థన చేసుకొని పరిశుద్ధంగా స్నానం చేసి, ప్రభువా ఇది నీ చిత్తమైతే, నీ పిలుపు నిజంగా ఉంటే నాతో మాట్లాడు, అన్న ఫాస్టింగ్ ఉండమని చెప్పేసి అన్నాడు. ఆయన ఫాస్టింగ్ని స్టార్ట్ చేస్తూ, ప్రభువా మరి నీ చిత్తం ఏందో నాకు బయలుపరచు అని చెప్పేసి నేను ఫాస్టింగ్ ఉండటం స్టార్ట్ చేసిన. ఫస్ట్ రోజు అయిపోయింది, సెకండ్ రోజు అయిపోయింది, విపరీతంగా ఆకలేస్తూ ఉంది. అంటే ఒక పూటే తినమన్నాడు, ఇంకేది లేదు, కంప్లీట్ ఒక పూటే. అది కూడా 2 గంటలకు తినేటవాడిని, 1-2 మధ్యలో తినేటవాడిని. సో ఇక నీళ్ళు, ఒక పూట అన్నం, 3 పూటలు ఒక పూట అలవాటు చేసుకున్నా 21 రోజు. ఇంకా అలా చేస్తా మూడో రోజు పడుకున్న 11-12 అవుతుంది. ఆ గ్యాప్లో ఆనాడు మేడ మీద పేతురు వీళ్ళందరూ ప్రార్థన చేస్తుండగా 120 మంది ఎలాగైతే బాప్టిజం పొందారో వెలుగు ద్వారా, అదే వెలుగు ద్వారా డోర్లో నుంచి, దర్వాజాల డోర్లో నుంచి ఒక వెలుగు నాలుకల్లాగా నా మీద రావడం నేను ప్రత్యేకంగా గమనించాను. నేను చూసి తట్టుకోలేకపోయా. ఏంటి వెలుగు ఏంది, నాకు భయం అవుతుంది, చూడలేకపోతున్నాను. ఇట్లా పెట్టుకున్నా కానీ నాకు వెలుగు డైరెక్ట్ కళ్ళలో పడుతుంది. ఆ వెలుగు రావటము, నా మీద పడటము, ఆ వెలుగు ద్వారా ఆయన ఆత్మ నా ఈ చేతిలో నుంచి ఎలా హృదయంలోకి రావటం నేను
స్పష్టంగా ఆయన స్పర్శను నేను గమనించడం జరిగింది. నాకు భయమే ఇటు తిరిగిన, అమ్మో ఏంది అసలు ఈ వెలుగు ఎంత వస్తుంది, నాకు ఏం అర్థం కాదు. ఆయన హృదయంలోకి రావటం క్లియర్గా నేను అసలు ఆ స్పర్శ క్లియర్గా నేను చూశాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఆయన ఆత్మ నాలోకి వచ్చిన తర్వాత నుంచి ఒక మిరాకిల్స్ ఎటు బాబుది కావట్లేదు. ఓన్లీ బైబిల్ వాక్యం, బైబిల్ తీయడం, చదవటం. యాప్లో ఉంటే యాప్లో బైబిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని చదవటం కంటిన్యూగా, నైట్ నిద్రలో కూడా అలా చూస్తాను. రోజుకు ఒక రాగా మాట్లాడుతాను దేవుడు, రోజుకు ఒక విధంగా మాట్లాడుతాను. నెక్స్ట్ డే ఆ తర్వాత ఒక పావురం వచ్చి కళలోనే, ఇదంతా ఇవి జరిగేవన్నీ కళలోనే. ఆ పావురం వచ్చి నాతో మాట్లాడడం. అన్ని పావురాలను ఒకటే పావురం, ఏంది మీకు ఆహారం ఎట్ట దొరుకుతుంది, మీకు ఇంతమంది ఆకాశంలో ఎగురుతూ ఉన్నారు కదా, మీకు ఆహారం ఎక్కడి నుంచి, మేము ఎక్కడ వాళ్తే అక్కడ మాకు ఆహారం దొరికిద్ది అని చెప్పేసి పావురం మాట్లాడటము. ఇంకా అలా పావురం మాట్లాడటము. ఆ తర్వాత ఆయన నేను వాక్యం చదువుతూ ఉండగా ఆయన శక్తిని, బలమైన శక్తిని, జుట్టు తిన్న దారుల కన్నా మధురమైనది అని చెప్పేసి ఉంటుంది కదా ఆయన వాక్యము, చదువుతూ ఉంటే అంత శక్తి దేవుడు ఉత్పత్తి చేయటం నాలోనే ఆ శక్తి. తర్వాత ఎవరితో సేవకులతో మాట్లాడటం, ఆయన శక్తి ఆటోమేటిక్గా ఫిల్ అయిపోవడము, ఇవన్నీ చాలా నేను అబ్జర్వ్ చేసుకున్నా. తర్వాత ఒక దురాత్మ వచ్చి మాట్లాడి, ఏంది అసలు నిన్ను ఎవరు ఏం చేయలేకపోతున్నారు ఏంటి, నీలో ఏముందని చెప్పేసి స్వరం మాట్లాడటం, ఆ దురాత్మ మాట్లాడటం. దేవుడు నేను మౌనంగా ఉన్నప్పుడు నాలో నుండి ఒక స్వరం యేసు నామములని రావటము, ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఆయన లోబడిన తర్వాత 21 రోజు అనేక విధాలుగా ఆయన మాట్లాడాడు. మళ్ళీ ఒకసారి ఫాస్టింగ్ ఉండి ఇక ఆయన దర్శనం, ఆయన ముఖాన్ని చూసిన ఆయన, ఇదిగో ఇజ్రాయెల్ దేవుడు ఈయనే అని చెప్పేసి ఒక లేడీ, మరి కష్టాలతో కూడుకొని ఉంటుంది కదా సేవ అని చెప్పేసి ఒక ఆమె మాట్లాడటము, ఇవన్నీ కళలోనే జరగడము. ఇవన్నీ మరి ఎంత కష్టంతో కూడుకొని ఉంటుంది సేవ అంటే, బహు కష్టమైనది, ఆర్థిక స్థితి ఉంటుంది, డబ్బు కొరత ఉంటుంది, ఇవన్నీ నీకు సిద్ధమేనంటే ఇమీడియట్గా ఏది పడితే దానికి ఒప్పుకుంటూ పోవటమే. ఇంకా నేను చేసిన పని నేను ఒప్పుకుంటూ పోవటమే. ఆయన కళ్ళీళ్ళు ఎమ్మటనే ఇట్లా తోడటం, అది ఒప్పుకోలే. ఓకే ప్రభు అనుకుంటా ఫాస్టింగ్ వండుకుంటా అలా ముందుకెళ్తా ఉంది. ఆయన మాట్లాడటము, ఆయన ఆత్మదేతో మాట్లాడటము, ఆయన కనపడుతూ, ఇదిగో నీకు ఒక ప్రదేశం ఇస్తున్నా, అక్కడ నీ సేవ ఉంటుందని చెప్పేసి ఆయన మాట్లాడటము. అక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళతో వెళ్ళి మాట్లాడమనడము. నేను మీటింగ్ అరేంజ్ చేస్తాను, వాళ్ళతో వెళ్ళి మాట్లాడమనడం. ఇగో ఇలా మాట్లాడు అని చెప్పేసి, ఇలా మాట్లాడి రా అని చెప్పటము. అలా జరిగినాయి చాలాసార్లు. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాగైతే దేవుడు చూపించినాడో అదే విధంగా వాళ్ళు అక్కడ ఉంటాం, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. తర్వాత అక్కడ ఆ స్థలం గురించి, ఆ స్థలం ఓనర్స్ ఎవరైతే వాళ్ళతో మాట్లాడటం జరిగింది. కానీ మాట్లాడడానికి వెళ్ళిన తర్వాత నాకు భయంకరమైన శోధనలు ఎదుర్కొన్నాను నేను. ఇంట్లో నుంచే శోధన స్టార్ట్ అయింది. ఫస్ట్ కుటుంబంలో నుంచే శోధన స్టార్ట్ అయింది. అన్ని విషయాలు ఎక్కడ చూసినా, ఎక్కడ ఒక పాస్టర్లు కూడా శోధనకు గురయ్యి వాళ్ళు నన్ను చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు. దురాత్మ అలా నడిపిస్తుంది కదా. దేవుడికి లోబడిన తర్వాత ఒక ఆత్మ రక్షింపబడితే వాడికి తట్టుకోలేవు. సో ఆ విధంగా దేవుడు మహాకృపను బట్టి నేను ఎంచుకోవడము, ఆయన నాతో మాట్లాడడము, 10 విధాలుగా ఆయన నన్ను దర్శించడం, నేను మా ఆత్మలో బాగా బలహీనమైనప్పుడు ఆయన నన్ను వెన్ను తట్టడము, తర్వాత ఆయన నా భుజం తట్టడము, ఆయన నాకు ధైర్యాన్ని ఇవ్వడము, ధైర్యంగా ఉండు, మెలకువగా ఉండు, ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడడము, వాక్యం చూపించటము దర్శనంలో. తర్వాత అనేక విధాలుగా ఆయన నాతో ఒకరి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి బయలుపరచడం, చెప్పటము, ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ బయలుపరచడం. ఇలా చెప్తా కొద్దిగా మా ఇంట్లో ఉన్న వాళ్ళకి నేను చెబుతా కొద్దిగా అసలు వాళ్ళు షాక్లో ఉన్నారండి. అక్కడి నుంచి అపవాదిగాడిగా స్టార్ట్ చేసిండు. ఆడ పట్టుకున్నట్టు గట్టిగా వాళ్ళని నానా విధాలుగా నా మీదకి ప్రయత్నిస్తున్న దురాత్ముడు వాడు ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశంలో ఆయన బలమైన రెక్కలు ఎలా చాపాడు, నా వైపు ఎలా చాపాడు. నేను ప్రార్థనలోనే జస్ట్ దర్శనంలో ఎట్లున్నప్పుడే ఆయన బలమైన రెక్కలతో నన్ను ఇలా కప్పాడు, ఇలా కాపాడాడు. నా ఎదురుగా ఇట్లా కాపాడిన తర్వాత నాకు వాడు ఒకసారి దయడు చేస్తుండో ఆయన ఇట్లా కాపాడండి. అసలు ఇది వండర్ఫుల్ అనమాట. పరిశుద్ధాత్ముడు ఆకాశం ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా నాకు ఆయన రెక్కలెప్పటం జరిగింది. ఆయన కనపడటం కూడా, ఆయన ముఖాన్ని నేను చూసిన, ఆయన పాదాలను చూసిన, ఆయన ఆకాశం నుండి నేల దాకా అంత పెద్ద మనిషి నేను అసలు ఇంతవరకు ఇప్పుడు
అంత కనపడ్డాడు ఆయన. ఇదిగో ఈయన ఇశ్రాయేల్ దేవుడు అని చెప్పేసి ఒక ప్రార్థన చేసుకున్న వ్యక్తి నాకు చెప్పటము. సో ఇలా ఈ దర్శనాలు, ఈ కళలు ద్వారా ఆయన నాతో మాట్లాడటం జరిగింది. అసలు ఏంది ప్రభు ఎక్కడ సేవ ఏంటి అంటే, పలానీళ్ళు పరిశుద్ధ స్థలం, అది నా స్థలం, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కూడా పోరాటం జరగడము, అక్కడి నుంచి కూడా వ్యతిరేకతలు రావడము ఇది జరిగింది. ఆత్మ సంబంధమైన జీవితంలో పోరాటం జరుగుతూనే ఉంది, ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు మనం నిలకడగా నింపుకొని మనము ముందుకెళ్ళాలన్నమాట. ఆయనను కనిపెట్టుకుంటే, ఆయన మాటలు మాట్లాడేది నిలబెట్టుకుంటా. సో నా గొప్ప పిలుపు, ప్రవక్త పిలుపు, కాపరి పిలుపు, నేను ప్రవక్తగా వాడుకోబోతానని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. సో ఆయన చెప్పింది చేసుకుంటూ పోతామంటే మనకేం శోధన రాదులే, కానీ ఎప్పుడైతే మనం బ్రేక్అవుట్ అవుతామో అప్పటి నుంచి శోధన స్టార్ట్ అవుతాయి. సో ఆయన చిత్తాన్ని నెరవేర్చడం, చెప్పినట్టు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. డిలే చేస్తే ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో కొన్నిసార్లు ఆయన కూడా అనుమతిస్తాడు, అది మన మేలుకే, సువర్ణంగా మార్చడానికి, ఆయన మనల్ని మార్చుకోవడానికి ఆయన పెట్టే శోధన మన మేలుకే. కానీ ఆ శోధనలో కూడా ఆయన ప్రతినిత్యం మనతో ఉంటూ మన ఎదురుగానే, కళ్ళు మూస్తే మనోనేత్రం తెరవబడితే ఆయన ఎదురుగా నిలబడి చూస్తూ ఉంటాడు ప్రతినిత్యం. నేను ఏం చేస్తున్నాను, ఎటు వెళ్తున్నాను, ఆయన మొత్తం గమనిస్తూ ఉంటాడు యేసయ్య. సో ఆయన ప్రతి క్షణం మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మ ఒక్కసారి మళ్ళా ఆయన ఆత్మ ఫుల్గా నింపుతాడు, కంటిన్యూగా నింపుతూనే ఉంటాడు. నింపే ముందు చూపిస్తాడు మనకి, ఒక నీళ్ళతో మన గ్లాసు నింపటం కానీ, జగ్గు నింపటం కానీ, బిందె నింపటం కానీ, ఒక పెద్ద కవర్లో నీళ్ళు నింపటం కానీ అవి కనపడతా ఉంటాయి. ఆ నింపినప్పుడల్లా మనకి ఇంకా మనకి ఆ పరిశుద్ధాత్మ శక్తి నింపుతున్నట్టు. ఆ తర్వాత నువ్వు దేవుని చిత్తం నెరవేర్చడానికి మరి నీకు అగ్ని కవచం అవసరము, మరి నీకు కావాలా అని చెప్పిన, నేను కావాలని ఒప్పుకున్నప్పుడల్లా ఆటోమేటిక్గా ఆయన ఒప్పింపజేస్తాడు. ఇక అంతే. ఎందుకంటే ఆయన అంత దీనత్వంగా ఆయన అడుగుతాడు. మరి ఆయన పని చేయడానికి చాలా ఓపిక అవసరము అని చెప్పేసి, ఆయన నీకు అగ్ని ప్రాకారము నీకు కావాలి, అవసరము అని చెప్పి అన్నప్పుడు నేను లోబడము, ఆయన ఆత్మశక్తిని నింపటము, అన్నిటికీ లోబడతా ముందుకు వస్తూ ఉండగా ఆయన ఇచ్చే కృపలు అధికం. ఆయన ఇచ్చే కృపలు మనకి ఎంతో మేలుకరంగా ఉపయోగపడతాయి. ఏ శోధన కూడా రాకుండా మనకి అన్ని విధాలుగా ఆయన కాపాడటం జరిగింది. సో ఆయన మాట్లాడతాడు ఒక మనిషి గురించి, ఏంది ప్రభు ఈ వ్యక్తి అంటే, ఆ వ్యక్తి గురించి దేవుడు బయలుపరుస్తాడు, మాట్లాడతాడు. కనిపెట్టుకొని, నెమ్మదిగా కనిపెట్టుకొని ఆయన చూపిస్తూ ఉంటాడు. లైవ్ వస్తూ ఉంటుంది అనమాట, లైవ్ వస్తూ ఉంటుంది ఆయన మాట్లాడేటప్పుడు. ఏదైనా దురాత్మ ఉన్నా కూడా మనోనేత్రం తెరవబడ్డప్పుడు దురాత్మ కనపడుతుంది, ఆ దురాత్మ మాట్లాడుతుంది, ఆ దురాత్మ చేసే క్రియలు కనపడతా ఉంటాయి. ఎవరు ఏం చేస్తున్నారనేది ఇక్కడ లైవ్ మనకి కనపడతా ఉంటుంది. సో ఆయన మహాకృపను బట్టి, ఆయన కృపే మనకు తప్ప మనకంటూ ఏది లేదు. మనం ముందుకెళ్ళినా కానీ అది జరగదు, మనం వెనక్కి వెళ్ళినా కానీ అది జరగదు. దేవుని కృప ఉంటే మాత్రమే అది మనం చేయగలం. సో ఇది నా గొప్ప సాక్ష్యం. యాక్చువల్గా దేవుడు మహాకృపను బట్టి నేను అనేక మందిని మార్చుకోవాలని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తూ ఆయన కొరకే బ్రతకాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. నాకు పలు శోధనలు ఉన్నాయి, ఆర్థిక స్థితి. ఎందుకంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం 11 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా నేను ఆయనకు లోబడిన తర్వాత ఆయన పరీక్ష పెడతాడు అనమాట. ప్రతి ఎగ్జామ్ పెడతాడు, ఎగ్జామ్ పెట్టినట్టు కూడా చూపిస్తాడు. ఇగో ఈ ఏరియాలో నేను నీకు పరీక్ష పెడుతున్నా, ఇక్కడ నువ్వు నెగ్గాలి, ఇక్కడ నువ్వు గెలవాలి, నువ్వు నెగ్గితేనే నీకు ఇది అని కూడా చెప్తాడు ఆయన క్లియర్గా. సో ఆయన సేవలో ఉన్నప్పుడు ఆయన శుద్ధి చేసుకోమని చెప్తాడు కొన్ని విషయాల్లో. అది ఆత్మ సంబంధమైన పోరాటంలో కానీ, శరీర సంబంధమైన పోరాటంలో కానీ, తర్వాత కనుచూపులో కానీ, మనం చూసే చూపు కూడా ఆయనకు నచ్చదు. కనీసం ఆయన మనలో ఉంటాడు కాబట్టి ఆయనని నిలుపుకోవడంలోనే ఉన్నది గొప్ప. సో ఇది నాకు గుర్తుకొచ్చి నేను ఒక సాంగ్ రాసే, ఇవన్నీ ఆయన నేర్పుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయన కోసం నేను ఒక సాంగ్ కూడా రాయటం జరిగింది. అదేం సాంగ్ అంటే, పరిశుద్ధాత్ముడితో మన ఆత్మీయ గెలుపు. పరిశుద్ధాత్ముడితో మన ఆత్మీయ గెలుపు అనమాట. సో ఏముంటుందంటే అందులో, మాలో ఉన్న నీ ఆత్మని నిలుపుకోవడం మాకు జీవము అంటే, ఆయన ఏమన్నాడు, నేనే జీవం, నేనే సత్యం, నేనే మార్గం అన్నాడు. కాబట్టి అవి బేస్ చేసుకొని ఆత్మకి ఆ 3 పదాలకి లింక్ చేసుకొని నాకు ఆయన చూపించిన విధానాన్ని బట్టి, ఆయన మాట్లాడిన దాన్ని బట్టి నేను ఒక పాట రాయడం జరిగింది. మాలో ఉన్న నీ ఆత్మని నిలుపుకోవడం మాకు జీవము అంటే, నీ ఆత్మని నిలుపుకోవడమే మాకు జీవం అంటే మాకేమీ కాదు, నిత్య జీవం అనమాట. యేసయ్య, మీ ఆత్మతో తప్పులు చేయక నిలబెట్టుకోమని నీవు మాకు చెప్పడమే సత్యం. యేసయ్య అంటే, నేనే జీవం, నేనే సత్యం, నేనే మార్గం. మాలో నుండి వస్తున్న నీ ఆత్మీయ మాటలు కనిపెట్టుకోవడం మాకు మార్గం అంటే,
ఆయన ఏం చెప్తున్నాడు, దాన్ని గమనించుకొని ఆయన మాటలు వింటూ ముందుకెళ్ళడం, అదే కదా మనకు మార్గం. ఆయన చెప్పింది చేయటం మనకు మార్గం, మనకు కృప, దానివల్ల మనకి అనుగ్రహం. సో నేనే జీవం, నేనే సత్యం, నేనే మార్గం వాటికి పోల్చుకొని ఆత్మ సంబంధానికి ఆ 3 పదాలకి లింక్ చేసుకొని నేను ఒక పాట చెప్పడం, ఒక పాట ఆయన రాయమని చెప్పటం, నేను దేవుని తలంపును బట్టి నేను రాశాను. అది త్వరలోనే నేను తీసుకొస్తాను. మహాకృపను బట్టి నేను ఒకటే, ఇది నా గొప్ప సాక్ష్యము, బలంగా దేవుడు వాడుకోబోతున్నాడు అని చెప్పేసి ఆయన నాతో మాట్లాడడం జరిగింది. ఇదే కాదు, అనేక మంది శోధన, తాంత్రిక విద్యలు చాలా జరిగాయి నా పట్ల. దేవుడు బలంగా ఆయన రెక్కలతో, బలమైన రెక్కలతో నాకు ఎప్పుడు నిత్యం ధైర్యాన్ని నింపుతూ, నువ్వు ధైర్యంగా నువ్వు నా కుమారుడివి, నీకు రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, ఎవరు వచ్చి నీ ఎదుట నిలవలేరు అని చెప్పేసి ఆయన క్లియర్గా నాతో మాట్లాడటం జరిగింది. నేను ఎప్పుడు నీతో ఉన్నా, నేను ప్రతి నిత్యం నువ్వు కూర్చున్నా, నించుంటున్నా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా కానీ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా ప్రతి నిత్యం అని నాతో మాట్లాడటం జరుగుతూ ఉంది. చాలా శోధన, తాంత్రిక శోధన, ఇవన్నీ ఆయన గెలిపించాడు, జయింపజేశాడు, వాళ్ళకి తెలియజేశాడు. సో చాలామంది మారాల్సింది ఉంది. సో ఈ మహా గొప్ప కృపను బట్టి మీకు ఆయనకి వందనాలు చెప్తూ, ఆయన ఏర్పరచుకున్న పిలుపు మహా గొప్పది. ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఆయన పిలుచుకున్న దాన్ని బట్టి ఆయనకి ధన్యవాదాలు చెప్తూ, నేను అనేక ఆత్మల గురించి నా పోరాటంలో మీరు కూడా సహకరించాలని ఎంతో ఆశపడుతూ, ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన నాతో మాట్లాడటం జరిగింది. నేను ప్రపంచం మొత్తానికి, భారతదేశం మొత్తానికి వెలుగై ఉన్నానని చెప్పేసి ఆయన ప్రపంచం మొత్తానికి నేనే వెలుగయ్యానని చెప్పేసి ఆయన చెప్పటం నాకు తెలియదు. నేను చేసేవాడిని చిన్నప్పుడు పూజలు చాలా చేసేవాడిని. మరి ఆరతి పెట్టుకొని మరీ పూజలు చేసేవాడిని మా మామ నేర్పిస్తే. మా మామ కుటుంబం హైందవులు అనమాట. సో అవన్నీ కాదులే, ఇంక దేవుడు దానికి తగిన శిక్ష అట్లా చేసినందుకు నాకు ఇరుకు మార్గం నడిపించి, మళ్ళీ నేనున్నా అని చెప్పేసి ఆయన పిలుచుకొని, మళ్ళీ నన్ను విశాలత మార్గానికి నడిపించడానికి ఆయన ఏర్పరచుకొని, మళ్ళీ శుద్ధి చేసుకుంటా నన్ను ఇరుగు మార్గంలో నడిపిస్తూ విశాలతమైన మార్గంలో నన్ను నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప ప్రవక్త పిలుపుని బట్టి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికి ప్రైజ్ లార్డ్. ఈ చిన్న సాక్ష్యాన్ని మీరందరూ స్వీకరించి, మీరు నిజమైన దేవుడు యేసయ్య అని గుర్తుపట్టి మీరు మారాలని, సంతోషంగా దేవుని ఆరాధించాలని, ప్రతినిత్యం ఆయన కోసకే బతకాలి. మీకు డౌట్ వస్తే, ప్రభువా మరి యెషూ అనే ప్రవక్త, యెషూ మోసెస్ అని పెట్టుకున్నాను నేను పేరు. నేనే అడిగిన ఆయన్ని, ప్రభువా నేను పెట్టుకున్నాను, నీకు పర్మిషన్ ఇవ్వు అంటే నీ పిలుపు మోసే పిలుపు అని చెప్పేసి అన్నావు కాబట్టి నేను అనుకుంటున్నా ప్రభువా అని చెప్పేసి నేను అనుకొని ప్రార్థన చేసుకొని నేను పెట్టుకున్నా, యెషూ మోసెస్ అని చెప్పేసి పెట్టుకున్నా. మరి ప్రభువా నేను అడుగుతున్న నేను ఏమడుగుతున్నా, నా పిలుపు మరి యెషూ మోసెస్ అనే వ్యక్తి ఇలా ఆయన సాక్ష్యాన్ని పంచుకున్నాడు, మరి నువ్వు నిజమైన దేవుడు అంట, నువ్వు నిజమైన దేవుడు అయితే మరి యెషూతో మాట్లాడినట్టు మాతో కూడా మాట్లాడు ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అంట, నువ్వు తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మరి బైబిల్లో ఇలా ఉందంట, ఆయనతో మాట్లాడావంట, ఆయన దర్శించావంట, ఆత్మ ద్వారా నింపావంట, మరి ఇదంతా ఏంది మాకు అర్థం కావట్లేదు, ఒక్కసారి మోకరించి నిజమైన దేవుడు నువ్వేనంటే యేసయ్యా అని మాతో ఇట్లా చేతులు పైకెత్తి మోకరించి, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అంట, యేసయ్యా ఒక్కసారి మమ్మల్ని దర్శించి నువ్వు నిజమైన దేవుడు అయితే మాతో మాట్లాడయ్యా అని చెప్పేసి ఆయనతో అపేక్షించుకుంటా, అంటే ఆశపడాలి, బాగా ఆయన మాట్లాడాలని చెప్పేసి ఆశపడాలి. ఎమ్మటినే ఆయన రిజల్ట్ ఇస్తాడు, తప్పకుండా మాట్లాడే దేవుడు ఆయన. మీకు సాధ్యమైతే ఒక 21 days ఫాస్టింగ్ ఉండి ఆయన కోసం ఒక్క పూట నేను ఎలాగైతే ఉన్నానో అలా మీరు కనుక ఉన్నట్టయితే, నా దేవుడు నిజమైన దేవుడు, ఆయన మాట్లాడతాడు, ఆయన మీతో మాట్లాడతాడు, ఆయన కనబడతాడు. నిజంగా మీరు కనుక అపేక్షిస్తే నిజమైన దేవుడిని తెలుసుకోవాలని, ఆ తర్వాత మీ పూర్తి బాధ్యత ఆయన తీసుకోవాలి. సో నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడతా, నమ్మని వాడికి మరణం శిక్ష ఇక్కడ బైబిల్లో క్లియర్గా ఉంటుంది. సో నమ్మి బాప్టిజం పొందాలి. ఫస్ట్ బాప్టిజం పొందాలంటే నీటి బాప్టిజం కాదు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన బాప్టిజం. సో ఆయన అడగాలి, ప్రభువా నీటి బాప్టిజంతో పాటు నీ ఆత్మతో బాప్టిజం మాకు ఇవ్వు ప్రభువా అని చెప్పేసి ఆయన్ని అపేక్షించి ఆయన అడిగితే, ఆయన చిత్తమైతే మీకు నీటి బాప్టిజం ఇస్తాడు, ఆత్మచేత నింపబడ్డ బాప్టిజం ఇస్తాడు. సో ఆయన ఒక్కసారి బాప్టిజం ఇచ్చింది, ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడే ఇంకా కథం, నువ్వు అండర్ కంట్రోల్ ఆఫ్ జీసస్. ఇంకా నిన్ను ఎవడ టచ్ చేయటం లేదు. ఏ దురాత్మ వచ్చినా, ఏ దుష్ట శక్తి వచ్చినా, ఎవడొచ్చినా కానీ నజరేయుడైన యేసు నామంలో
కాలిపోను కాబట్టి కాలిపోతాయి అవి. ఇది నిజం. నేను అనుభవించిన, నేను పాటిస్తున్న. అనేక ఆత్మలు వచ్చి మాట్లాడినాయి, దుష్ట శక్తులు వచ్చి మాట్లాడి, సైతం వాడు చేతబడి చేసాడు కూడా వాడు ఆత్మ వచ్చి నాతో మాట్లాడి, నువ్వు చచ్చిపోతావు, నీ పరిశుద్ధాత్మ లేదు, ఏమీ లేదు, ఇలాంటి ఎన్నో నాతో మాట్లాడారు. అయినా కానీ నేను పట్టించుకోలే. ప్రభు వైపు చూసిన, యేసయ్యా నువ్వు ఏర్పరచుకున్నావు, నీ పిలుపు గొప్పది, నీ వైపే చూస్తున్న ప్రభా, నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు, నువ్వే సత్యం, నువ్వే జీవం, నువ్వే మార్గం అన్నావు ప్రభా, నువ్వు ఏర్పరచుకున్నావు, నీ పిలుపు గొప్పది, అది నిజమైన పిలుపు అని చెప్పేసి, నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి ప్రభా అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తా ఉంటే, ఆయన ఎప్పుడు నేను నీతోనే ఉన్నా నాన్న, నిన్ను వదిలిపెట్టి నేను పోనానా అని ఆయన చేతుల మీద నన్ను ఎత్తుకొని, నాకు మొత్తం తెలుసు నాన్న, నువ్వు పడే నా ఇబ్బందులు మొత్తం తెలుసు, నేను ఆల్రెడీ ఆజ్ఞాపించి ఉన్నా, నీ కోసం కార్యాలు చేస్తా ఉన్నా, ఓపిక, పరీక్షలు పెడతాను నేను, ఇది నా పరీక్ష, నువ్వు ఇది మార్చుకోవాలా అని చెప్పేసి మనం ఆటోమేటిక్గా ఒప్పుకుంటాం. ఆయన చేతుల మీద ఎత్తుకున్నప్పుడు నేను ఒప్పుకున్నా, ప్రభు నన్ను క్షమించాయి, నేను మార్చుకుంటా అని చెప్పేసి నేను ఒప్పుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి ప్రభు పాదాలకు వందనాలు చెప్తూ, ఇంకా నా జీవితం ప్రభు లోక సంబంధమైన విషయాల్లో కాదు కానీ పరలోక సంబంధమైన విషయాల్లో నేను అయ్యా అనేక ఆత్మల భారం కలిగి నా మీద, ఇగో ఇదంతా నీదే భారం, భారతదేశం పటవేసిండు అక్కడ ఆకాశంలో, ఇదంతా భారం నీదే అని చెప్పేసి ఆ భారం నా మీద మోపటం జరిగింది. ఆయన ప్రభువా దానికి కృప ఈ ప్రభువా, నేనైతే ఏమీ చేయలేను ప్రభువా, నువ్వు లేకుండా నేను ఏమీ చేయలేను ప్రభువా, ప్రతి నిత్యం ప్రభువా నాతో ఉంటూ నన్ను నడిపించు, నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపించు ప్రభువా అని చెప్పేసి నేను ఆయన మొరపెట్టుకోవడం జరిగింది. ఇంకా ఆ తర్వాత ఆయన నిత్యం నాతో ఉంటూ నాతో మాట్లాడుతూ నువ్వు ఇలా చెయ్యి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలానే చేస్తున్న ప్రభువుని కృపను బట్టి. మరి ఆర్థిక స్థితి ఉంటుంది, ఒక్కసారి ఆయన పిలుచుకున్న తర్వాత ఆర్థిక స్థితి ఉంటుంది, ఆత్మ సంబంధమైన పోరాటం ఉంటుంది, శరీర సంబంధమైన పోరాటం ఉంటుంది. తప్పకుండా ఇవన్నీ మనం జయించుకోవాలి. మనం జయించాలంటే మన వల్ల కాదు, మోకరించి ఆయన వైపు చూస్తూ, ప్రభువా ఇదిగో ఇది నన్ను ఇబ్బంది పెడతా ఉంది ప్రభువా, నేను మార్చుకోలేని పరిస్థితిలో ఉన్నావు ప్రభువా, నువ్వే దర్శించాలి ప్రభువా, నా వల్ల కావట్లేదు ప్రభువా అని చెప్పేసి ఆయన అడుగుతుంటే ఆయన దర్శిస్తాడు, వస్తాడు, ఆయన హస్తంతో మనం ప్రార్థన చేస్తాడు, మనకు శక్తి నింపుతాడు, ఎప్పటికప్పుడు మనల్ని శుద్ధి చేస్తా ముందుకు నడిపించాడు. దేవుని మహాకృపను బట్టి ఆల్రెడీ 37 నిమిషాలు అయింది. ఈ గొప్ప సాక్ష్యం ప్రజలందరికీ భారతదేశం మొత్తం వ్యాపించి మన తెలుగు రాష్ట్రాలు కూడా ధ్యానించి, దేవుడే నిజమైన దేవుడు, యేసయ్య తప్ప మరో దేవుడు లేడు, ఆయనే జీవం, ఆయనే సత్యం, ఆయనే మార్గం అని మనం తెలుసుకొని ముందుకు వెళ్ళి గమనించుకొని ఆయన ఏం మాట్లాడుతో తెలుసుకొని ఆయన మనతో మాట్లాడే దేవుడు, మనతో మాట్లాడమని ఆయన అడగటమే మనకి జీవము. మాట్లాడుతూ ఆయన ఏం చేయాలి, మన చిత్తం అసలు ఆయన మన పట్ల ఉన్న చిత్తం ఏంది అని ఆయన అడిగి తెలుసుకొని దాని ప్రకారంగా మనం ముందుకెళ్ళాలి. ఇదే దైవ చిత్తము మనం ఏర్పరచుకుంది. అందుకే దీనికంటే కొన్ని మర్మాలు ఉన్నాయి, పరలోక సంబంధమైన మర్మాలు నేను నెక్స్ట్ వీడియోలో మీతో పంచుకుంటాను. దేవునికి స్తోత్రం, దేవునికి ధన్యవాదాలు. చిన్న ప్రార్థన. మహాఘనమైన తండ్రి నా యేసయ్య, పరిశుద్ధాత్ముడా నీ ఆత్మతో నింపిన దాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయ్యా ఈ గొప్ప సాక్ష్యాన్ని ప్రభువా అనేక మందికి పంచుకునే శక్తిని, కృపని నాకు ఇచ్చినావు ప్రభువా. అయ్యా నాయన నన్ను క్షమించు, చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా తప్పిదమని చెప్పుంటే నన్ను క్షమించు. అనేక మందికి ప్రభు ఆశీర్వాదకరంగా ప్రభువా ఈ సాక్ష్యం ఉండిపోవాలా నా తండ్రి. అనేక మందితో మాట్లాడుతుంటే నీ ఆత్మశక్తితో నింపుదల జరగాల నా తండ్రి. కొన్ని ఆత్మలైనా రక్షింపబడాలన్న నా తండ్రి. అయా నువ్వు ఏర్పరచుకున్న చిత్తాన్ని బట్టి నీ చిత్తాన్ని నెరవేర్చే సమయంలో కొంచెం ఆలస్యమైతే నన్ను క్షమించు ప్రభువా. అయా నువ్వు ముందుంటేనే నేను వెళ్ళగలను ప్రభువా. నువ్వు ముందుండి ఇంకా బలంగా నన్ను నడిపించి అనేక మందితో ప్రభువా ఈ వర్తమానాన్ని షేర్ చేసుకొని ప్రభువా నాయన కొన్ని ఆత్మలైనా ఈ వీడియో ద్వారా నాయన రక్షించుకునే కృపని దయచేయమని నజరేయుడైన యేసు నామములో చిన్న ప్రార్థన ఆలకించమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ.